హలో అండి, నేను డాక్టర్ శ్రావ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్స్, కూకట్పల్లి. ఇవాళ మనం ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, దాని ఎఫెక్ట్స్ ఫీమేల్స్లో ఎలా ఉంటుంది, అండ్ ఏ కారణం చేత ఎండోమెట్రియోసిస్లో ఇన్ఫర్టిలిటీ అనేది మనం చూస్తాం, దాని సిమ్టమ్స్ ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దామండి. సో ఎండోమెట్రియోసిస్ అనగానే ఏంటంటే ఒక ప్రోగ్రెసివ్ డిజార్డర్ అండి, ఒక ఇన్ఫ్లమేటరీ డిజార్డర్. సో ఏంటి అంటే మనకి ఇది యూట్రస్ అండి, అంటే గర్భసంచిలో మనకి లోపల ఎండోమెట్రియం అని ఒక లైనింగ్ ఉంటుందండి. ఎవ్రీ మంత్ మనకి ఇది ప్రొడ్యూస్ అయ్యి షెడ్ అయినప్పుడు మనకి పీరియడ్ బ్లీడింగ్ లాగా వస్తుంది. ఈ ఎండోమెట్రియం అనేది మనకి లోపల సైడ్ ఆఫ్ ద యూట్రస్ ఉంటే అది కరెక్ట్ ప్లేస్ అన్నట్టు. సో ఈ ఎండోమెట్రియం అనేది ఇతర సైట్స్లో, అంటే ఎక్టోపిక్ సైట్స్లో ఇంకెక్కడన్నా ఆ ఎండోమెట్రియల్ గ్లాండ్ కానీ స్ట్రోమా కానీ డిపాజిట్ అయితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. అంటే ఎక్కడెక్కడ ఉండొచ్చు, మజిల్ లేయర్లోకి వెళ్ళిపోవచ్చు ఇలాగా, లేకపోతే ట్యూబ్స్లోకి వెళ్ళొచ్చు, ఓవరీస్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే పెల్విక్ ఆర్గన్స్లో ఎక్కడన్నా స్ప్రెడ్ అవ్వచ్చండి. సో ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, సో ఎవ్రీ మంత్ మనకి పీరియడ్స్, మనకు తెలిసినట్టు పీరియడ్స్ అయినప్పుడు బ్లీడింగ్, ఎండోమెట్రియం షెడ్ అవ్వడం వల్ల బ్లీడింగ్ లాగా అవుతుందో, సో వేరే సైడ్స్లో ఎండోమెట్రియం డిపాజిట్ అవ్వడం వల్ల అక్కడ కూడా ఇన్ఫ్లమేషన్, పీరియడ్ బ్లీడింగ్ లాగానే డెవలప్ అవ్వి ఇన్ఫ్లమేషన్, బికాస్ దానికి అవుట్లెట్ ఉండదు కాబట్టి, ఒకవేళ ఓవరీలో అనేది ఎండోమెట్రియల్ టిష్యూ స్ప్రెడ్ అయి ఉంటే అక్కడ బ్లీడింగ్ అయ్యి సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అంటాం దాన్ని, లేకపోతే చాక్లెట్ సిస్ట్ అంటాము. ఒకవేళ ట్యూబ్స్లో వస్తే అది ఎడిషన్స్లా ప్రెజెంట్ అవ్వచ్చు, అండ్ మజిల్ లేయర్స్లో స్ప్రెడ్ అయినప్పుడు ఎడినోమయోసిస్ అండ్ ఎండోమెట్రియాటిక్ ప్యాచెస్ లాగా మనం చూస్తాం. సో దీనివల్ల అంటే దీని సిమ్టమ్స్ ఎలాగ ఉంటాయి అంటే అండి, చాలా ఎక్స్ట్రీమ్ పెయిన్ ఫీమేల్కి ఎక్స్పీరియన్స్ చేస్తారు పీరియడ్స్ అప్పుడు, చాలా పెయిన్. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉన్నప్పుడు ఇంటర్కోర్స్లో చాలా పెయిన్ఫుల్గా ఉండడం, హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉండడం, ఇవి కొన్ని సిమ్టమ్స్ అండి. అండ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక అన్నోన్ సిమ్టమ్ అండి ఎండోమెట్రియోసిస్లో మనం చూస్తాం. సో ఈ మధ్యకాలం ఎండోమెట్రియోసిస్ ఎంత కామన్ అయిపోయింది అంటే, వరల్డ్ వైడ్గా ఎవ్రీ 1 in 10 ఉమెన్లో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అంటే నార్మల్ ఫీమేల్స్లో మనం ఇన్సిడెన్స్ తీసుకున్నట్టయితే 2 to 10% వరకు ఇన్సిడెన్స్ ఉంది ఎండోమెట్రియోసిస్కి. అదే మన ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్, ఇన్ఫర్టైల్ ఫీమేల్స్లో మనం వర్కప్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 30 to 50% వరకు ఎండోమెట్రియోసిస్ అనే దానితో సఫర్ అవుతున్నట్టు మనం చూస్తాం. సో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది మనం ఎలా డయాగ్నోస్ చేయగలుగుతాం? ఫస్ట్ సిమ్టమ్స్ అండి, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు సిమ్టమ్స్ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్. వాళ్ళకి ప్రోబ్ టెండర్నెస్ కూడా ఉంటుంది మనం స్కాన్ చేసేటప్పుడు. తర్వాత స్కాన్ చేస్తున్నప్పుడు స్కాన్లో కొన్ని ఫైండింగ్స్, మనకి ఓవరీలో ఉన్నట్టు అయితే అది సిస్ట్ లాగా ప్రెజెంట్ అవ్వచ్చు. అండ్ ఎండోమెట్రియోటిక్ ప్యాచెస్ అనేవి మనకు చాలా రేర్గా స్కాన్లో యూట్రస్లో మనం డిటెక్ట్ చేయగలుగుతాము. బెస్ట్గా ఎంఆర్ఐలో మనకి తెలుస్తుందండి. నెక్స్ట్గా ఎంఆర్ఐలో కూడా మనం ఎండోమెట్రియోసిస్ అనేది డయాగ్నోస్ చేయొచ్చు. అండ్ గోల్డ్ స్టాండర్డ్ ఏంటంటే మనం లాప్రోస్కోపీ ద్వారా ఎండోమెట్రియోసిస్ డిటెక్ట్ చేయడమే కాకుండా గ్రేడింగ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ కూడా మనం చేయొచ్చు. సో ఎండోమెట్రియోసిస్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది? సో ఎండోమెట్రియోసిస్ వల్ల ఏమవుతుందంటే అండి, యాజ్ బేసిక్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండడంలో పెయిన్ ఉండడం వల్ల పార్టిసిపేట్ చేయకపోవడం, ఇది ఒక వెరీ సింపుల్ కాజ్ అండి ఎండోమెట్రియోసిస్లో. అదే కనుక మనం ఫాలిక్యులర్ గ్రోత్లో చూస్తే, ఫాలిక్యులర్ గ్రోత్ అనేది అబ్నార్మల్గా మనం చూస్తాం. సో గ్రోత్ రేట్ ఆఫ్ ఫాలిక్యులర్ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉండడం, అండ్ డామినెంట్ ఫాలికల్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, ఫామ్ అయినా కూడా రిలీజ్ అవ్వకపోవడం, అంటే ఓవ్యులేషన్ అనేది డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, లూటనైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్ లాగా మనకు ప్రెజెంట్ అవ్వచ్చు. ఒకవేళ ఫర్టిలైజేషన్ అయినా కూడా, ఓవ్యులేషన్ అయినా కూడా తర్వాత ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ అనేవి వీళ్ళలో చాలా తక్కువ ఉంటాయండి. అండ్ ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి. ఫర్టిలైజేషన్ అనేది ఎందుకు తక్కువ ఉండొచ్చు అంటే, బికాస్ ఆఫ్ ఊసైట్ క్వాలిటీ అనేది కూడా పువర్గా ఉంటుంది ఎండోమెట్రియోసిస్లో చూస్తే. అండ్ ఎండోమెట్రియోసిస్ కలిగిన ఫీమేల్స్ యొక్క హస్బెండ్ వాళ్ళ స్పర్మ్లో కూడా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది మనం ఎక్కువగా చూడొచ్చు. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ వల్ల రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల స్పర్మ్ ఫంక్షన్, స్పర్మ్ మోటిలిటీని కూడా తగ్గిస్తుందండి. సో ఇలాంటి కారణాల వల్ల కూడా ఫర్టిలైజేషన్ ఫెయిలియర్ అనేది అవ్వచ్చు. ఫర్టిలైజ్ అయినా కూడా ఇంప్లాంటేషన్ అనేది తక్కువ రేట్స్ ఉంటాయండి. సో ఈ కారణాల వల్ల ఎండోమెట్రియోసిస్లో మనం ఇన్ఫర్టిలిటీ అనేది కామన్గా చూస్తాం.
సో ఇదండి ఎండోమెట్రియోసిస్ గురించి. థ్యాంక్ యూ.